హాయ్ అండి, నేను దేవుడి పటానికి ఒక మాల అయితే తయారు చేసుకుంటున్నాను. దండ ఇవి తెప్పించుకున్నానండి, పియోనీస్. ఇవి చూడండి ఎంత బాగుందో. చిన్న చూస్తానికి రోజ్ ఫ్లవర్ లాగా, చిన్న లోటస్ లాగా అలా కనపడుతుంది. చూడండి, ఇది ఒక 1.5 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే నా దగ్గర ఫ్లవరే కాదండి, మెటీరియల్ అంతా కూడా ఉంది. ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఈ దండ ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. చాలా సింపుల్గా తయారైపోతుందండి, తక్కువ మెటీరియల్తో సింపుల్గా తయారవుతుంది. మీకు మెటీరియల్ కావాలా లేదంటే దండ కావాలా అనేది స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను ఎంత కావాలి అనేది సైజ్ అయితే తీసుకున్నానండి, దారము. దాని ప్రకారము ఇది సెంటర్. ఇక్కడైతే నేను ఇలా డాట్ పెట్టుకున్నాను, అటు ఇటు పెద్దగా చిన్నగా అవ్వకుండా ఉండడానికి. ఇది ఇక్కడ రింగ్ వేసుకోవడానికండి. ఫస్ట్ రింగ్ వేసేసుకుందాము. ఇది ఇక్కడ కూడా ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ ఇంకొక రింగు వేస్తాను నేను. ఫస్ట్ పువ్వు వేస్తున్నానండి. ఇంకొకటి అండి, మీకు దండ కావాలి అంటే కూడా చేసి ఇస్తానని చెప్తున్నాను కదా. మీకు వేరే కలర్స్లో కావాలి అన్నా కానీ అలా అయితే చేసిస్తాను. ఒకవేళ మెటీరియల్ కావాలి అంటే, ఇప్పుడు నేను సపోజ్ ఈ దండ తయారు చేస్తున్నానంటే దీంట్లో ఒక 10-12 పువ్వులు పడతాయి. ఇది జిప్సీ అంటారండి. ఇది మధ్యలో కొద్దిగా వాడుతున్నాను. ఇది ఎంత పడుతుంది, ఈ పెటల్స్ ఎన్ని పడుతున్నాయి, పూసలు ఎన్ని పడుతున్నాయో అంతవరకే. మీరు అదే సైజులో దండ తయారు చేయాలనుకుంటున్నారు అంటే అవి కౌంటింగ్లో చూసి నేను అంతే మెటీరియల్ కూడా సేల్ చేస్తాను. మీరు ఎక్కువ తీసుకోవాలని కాకపోయినా, లేదు మీరు క్వాంటిటీ ప్రకారం 100 గ్రామ్సా 250 గ్రామ్సా అనేది చెప్తే దాని ప్రకారం కూడా ఇస్తానండి. ఇవైతే ఫ్లవర్స్ లాగా ఉంటాయండి, వెయిట్ కాదు, ఇది పీస్ లాగా ఉంటుంది. మిగతా అన్నీ వెయిట్ ప్రకారం ఉంటాయండి, ఇది మాత్రం పీస్ లాగా ఉంటుంది. ఇప్పుడు పైన అయితే ఇవి వేస్తున్నాను నేను. ఇది జిప్సీ అండి. ఇప్పుడు మధ్యలో ఇది ఒకటి వేస్తున్నాను. సగం వరకు ఏది వేసినా కానీ మనం ఇలా రివర్స్లో వేయాలండి. ఈ జిప్సీ ఇలాంటివి పైన హోల్స్ ఉండవండి, మనం కొంచెం జాగ్రత్తగా గట్టిగా లాగాల్సి వస్తుంది. సూది చూసుకొని లాగాలండి, గట్టిగా లాగితే మళ్ళీ చేతికి కూడా గుచ్చుకున్నట్టు అవుతుంది కదా, కొంచెం చూసుకోవాలి. 3 ఫోల్డ్స్ వేస్తున్నాను. అంటే ఇలా ఫస్ట్ ఇలా మధ్యలోకి వేసి అటుపొరని ఇటుపొరని రివర్స్లో ఫోల్డ్ చేయడము. ఇవి 4 పెటల్స్ వేస్తాను. ఎక్కువ వేయట్లేదండి, కొంచెం కలర్ డిఫరెన్స్ కోసం వేస్తున్నాను, లీఫ్ లాగా. ఇవి 4 పెటల్స్ అన్నాను కదండి. 4 వేసిన తర్వాత మళ్ళీ జిప్సీ పెడితే అది బయటికి కనిపించట్లేదు, అందుకే మళ్ళీ మధ్యలో ఒక పూస వేసి మళ్ళీ 4 పెటల్స్ వేసాను. అంటే టోటల్గా 8 పెటల్స్ పూస. ఇప్పుడు మళ్ళీ జిప్సీ వేస్తాను. మెటీరియల్ తీసుకుంటే ఇవి మన ఇష్టానికి కూడా వేసుకోవచ్చండి, ఏ కలర్ ఎలా వేసుకోవాలనిపిస్తే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయింది కదండి, పూసలు వేసుకుంటున్నాను.
మెటీరియల్ ఉంటే మన టేస్ట్ ప్రకారం మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మధ్యలో ఈ రెడ్ బాల్ వేస్తున్నానండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా నేను మీ చాయిస్ని బట్టి కలర్లు, మోడల్స్ ఇవన్నీ కూడా చెప్తే నేను దాని ప్రకారం కూడా చేసిస్తానండి దండలు. ఇది ఇక్కడ నేను పెట్టుకున్న మధ్యలో మిడిల్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను కదండి, అక్కడికైతే ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అన్నీ ఇలా స్ట్రైట్గా వేసుకుంటామండి, కిందకి కాకుండా ఇలా స్ట్రైట్గా అయితే వేసుకుంటాం. ఇవి కింద హ్యాంగింగ్స్ అయితే 3 వేస్తున్నాను. ఇదండి ఇలా. ఇవి డైరెక్ట్గా ఇలా ఒక దాంట్లో ఒకటి వేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి. గ్యాప్ కోసం 2 పూసలు అయితే వేస్తున్నాను. అవి ఆపుతాయి, ఇలా లోపలికి వెళ్ళకుండా ఇలా ఆపుతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు పూసలు వేయలేదు కదా, ఇదండి ఇలా లోపలికి వెళ్ళిపోయింది చూడండి, గ్యాప్ అనేది రాదు. ఇప్పుడు చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో, పువ్వు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు దండలో కూడా రెడ్ బాల్స్ వేసానని ఇక్కడ కూడా ఒక రెడ్ బాల్ అయితే తీసుకున్నాను. ఇలా ప్రతిదీ ఈ బాల్లో నుంచి పైకి తీసుకెళ్ళాలి.
దండ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని హైట్ చెప్తున్నానండి, మెజర్మెంట్. దండ హైట్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. హ్యాంగింగ్ వచ్చేసి 6 ఇంచెస్. టోటల్ మాల హైట్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. ఫ్లవర్స్ అండి, ఎంపీ ఫ్లవర్స్ ఇవి. వీటిని కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మన ఆలోచనకు తగ్గట్టు ఎలా అన్నా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మెటీరియల్ అయితే మొత్తంగా చూపిస్తున్నాను ఏమేమి. ఇవి ఖుషీ ఫ్లవర్స్ అండి. ఇందులో కలర్స్, ఇది ఇంకో కలర్ అండి. ఇది ఈ ఖుషి. ఇవి స్మాల్ సైజ్ వెల్వెట్ రోజెస్ అండి. ఇందులో ప్రస్తుతం అయితే 3 కలర్స్ ఉన్నాయి. ఇది డబల్ షేడ్ అండి, రెడ్ అండి. ఇది ఇవి ఒక టైప్ బాల్స్ అండి. ఇది గ్రేప్ బాల్ అంటారు దీన్ని. ఇది ఒక రకం బాల్, ఇది ఒక వెరైటీ అండి. ఇది స్టెప్గా వచ్చింది. ఇది ఇందాక చూసారు కదా దండలో వేసినది, జిప్సీ అండి. ఇది పెటల్స్ అండి, మాల చేసుకోవడానికి. ఇదండి ఇలా. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి. క్రీమ్ అండి, ఇది ఆఫ్ వైట్ క్రీమ్. ఇది ఆఫ్ వైట్ కాదు, క్రీమ్. అండ్ గ్రీన్ అండి. ఇవి మాల తయారు చేసుకునే మెటీరియల్. ఇవన్నీ ప్రస్తుతం నా దగ్గర స్టాక్ అయితే ఉందండి. ఈ మెటీరియల్ ఏది కావాలన్నా కానీ స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఏం కావాలి, ఎంత కావాలి అనేది చెప్తే దాని తగ్గట్టు రేట్లు ఏమున్నాయి అనేది మీకు చెప్తాను. ఈ ఫ్లవర్స్ అయితే ఏవైనా కానీ పీస్ లాగా ఉంటుందండి. ఇవైతే గ్రామ్స్ లాగా ఉంటుంది. చూసారు కదండి. మళ్ళీ మంచి దండతోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.